షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ సాయంకాల సమయంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరగాలని, ఒకవేళ మీరు ఇప్పుడు అనుకుంటూ నా జీవితంలో చెడు జరుగుతుందని ఒకవేళ మీరు అనుకున్నా, ఆ చెడు కూడా మీకు మంచిగా మారాలని, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి మంచి జరుగుతుంది, మంచికే సమస్తం జరుగుతుందన్న దేవుని వాక్యమును బట్టి మీ జీవితంలో ప్రతి కీడు ఆశీర్వాదంగా మేలుగా మారుగాక. ఆమేన్. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు ఆత్మ మనల్ని ఎంతగానో ఈ వాక్య ధ్యానాల ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ప్రతి వాక్య లేఖన భాగం కూడా బైబిల్లో మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టారు. మనం ఈ వాక్య భాగాల ద్వారా, ఈ వాక్య ధ్యానాల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ యొక్క లేఖన భాగాల ద్వారా మనం బలపడాలని, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం తెలియని విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అమూల్యమైన వాక్య లేఖన భాగాల్ని అందించారు. కాబట్టి మనము ఈ వాక్య ధ్యానాలను, ఆ వాక్య లేఖన భాగంలో ఉన్న అంశాలను ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చాలా బలపరుస్తారు, చాలా ఆధ్యాత్మికంగా దీవిస్తారు. కాబట్టి మరి కిందికి ఆలస్యం, మనం దేవుని వాక్యాన్ని, బైబిల్ని ఓపెన్ చేద్దాం. ఆదికాండం 18వ అధ్యాయాన్ని తెరుద్దాం. ఈరోజు మనం మొదటి 8 వచనం మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండం 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు. నీ సన్నిధిని నడుచుచు నిందారహితులుగా ఉండమని ఒక ఆజ్ఞనిచ్చావు ప్రభువా. అబ్రహాముతో మీరు ఇచ్చిన ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు మాకు కూడా అటు వాగ్దానము, అటు ఆజ్ఞని మీరు ఇచ్చారు. ఆ రీతిగా మమ్మల్ని మీరు బలపరిచి ముందుకు నడిపించుకోమని, మీ వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి కనుక పూర్తి స్థాయిలో మేము మీ వాగ్దానాలని నమ్మి ముందుకు వెళ్ళటం కృప చూపమని, క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. చూద్దాం 18వ అధ్యాయము మొదటి 8 వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చేతరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుచుండెను. ఆమేన్. ఈ రోజుకి మనం ఈ వాక్య లేఖన భాగాన్ని మనం ధ్యానించుకున్నాం. అబ్రహాముని దేవుని దర్శించడం ఇది 6వసారి. 6వ మారు యెహోవా దేవుడు అబ్రహాంకి దర్శనమందు
ఈ రీతిగా కనబడుతూ ఉన్నారు. 6వసారి దేవుడైన యెహోవా అబ్రహాముకి ప్రత్యక్షమై, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు ఏదో చెప్పాలని వచ్చాడు యాక్చువల్గా అబ్రహాం దగ్గరికి. యెహోవా దేవుడు ఏదో చెప్పాలి అబ్రహాంకి. అంతేకాదు ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాంకి దేవునికి ఉన్న మధ్య సంబంధం ఎటువంటిదో ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఈ అధ్యాయానికి ఒక టైటిల్ పెట్టాల్సి వస్తే అబ్రహాంకి దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ద విజిటేషన్ ఆఫ్ ద లార్డ్ టు అబ్రహాం. అబ్రహామును దేవుడు దర్శించుట, ఆ దర్శన అనుభవాలు, ఏ రీతిగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో రాయబడి. మొట్టమొదటిగా దేవుడైన యెహోవా అబ్రహాము దగ్గరికి షారాయి గర్భము నేను తెరుస్తాను వచ్చే సంవత్సరానికల్లా అని చెప్పనందుకు వచ్చారు మొట్టమొదటిగా. రెండవదిగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తానని చెప్పనందుకు అబ్రహాం దగ్గరికి దేవుడు వస్తాడు. దేవుడు నీతిమంతుల యొక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. దేవుడు నీతిమంతునికి చెప్పకుండా దేవుడు ఏది చేయడు. అన్ని ఆ వ్యక్తికి, ఆ దేవునితో నడుస్తున్న ఫలానా వ్యక్తికి అన్ని చెప్పే చేస్తారు తప్ప చెప్పకుండా ఏది కూడా దేవుడు చెయ్యరు. అబ్రహాంతో చెప్పి అప్పుడు సొదొమను ధ్వంసం చేయుటకు దేవుడు భూమి మీదకి వస్తారు. కాబట్టి ఈ 2 అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ 2 అంశాలకు అబ్రహాంకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎలా ఇద్దరు సంభాషించుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు తెలియచేయబోతున్నాను. ఓకే, కాబట్టి మీ బైబిల్ గ్రంథాన్ని మీరు చాలా జాగ్రత్తగా తెరచి దేవుని వాక్యాన్ని మీరు వినాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, నెంబర్ వన్ దేవుడైన యెహోవా 18వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాముని దర్శించిన యెహోవా. జాగ్రత్త వినాలి. ఈ టైంలో అబ్రహాం పరిస్థితి ఏంటి అని అంటే 15వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో దేవుని వాగ్దానం పొందుకున్నాడు అబ్రహాం. అబ్రహాం, నేను సర్వశక్తిమంతుడినైనా దేవుడను, నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడమును బహుమానమునై ఉన్నాను, నీ బహుమానం అత్యధికముగా చేస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు కేడమును నీ బహుమానం అత్యధికము చేస్తానని చెప్పి అబ్రహాంని ధైర్యపరిచిన తర్వాత మళ్ళీ 17వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేటప్పటికి నేను సర్వశక్తిమంతుడైన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండే అబ్రహాం అని చెప్పిన తర్వాత దేవుడు చెప్తూ ఉంటే అబ్రహాం అలా మారిపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పడం, అబ్రహాం చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి, దేవుడు మాట్లాడాడు అని చెప్పడం కాదు, దేవుడు మాట్లాడితే ఆ మాటకి నువ్వెంత రెస్పాండ్ అయ్యావు, అది ఇంపార్టెంట్. అబ్రహాం భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి భయపడొద్దు అని చెప్పాడు. ఎందుకు భయపడొద్దు అని అబ్రహాం దేవుడిని అడిగినప్పుడు దేవుడు, నేను నీకు కేడమునై ఉన్నాను, ముందు నీ జోలికి ఎవరైనా రావాలంటే ముందు నన్ను టచ్ చేయాలి, నువ్వు అంత సెక్యూర్డ్గా ఉన్నావు అబ్రహాం అని చెప్పేటప్పటికి అబ్రహాం భయపడడం మానేస్తాడు, ధైర్యవంతుడిగా ముందుకు వెళ్ళగలిగాడు. అబ్రహాం, నువ్వు భూ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయక అబ్రహాం, నీ బహుమానం నేను అత్యధికంగా నిత్యత్వంలో నేను చేయబోతున్నాను అనగానే అబ్రహాం భూ సంబంధమైన విషయాలను పట్టించుకోకుండా పర సంబంధమైన విషయాల మీద ధ్యానం పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బలహీనతలు లేవని కాదు, బలహీనతలో కూడా మీద దృష్టి పెట్టాడు. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. బలహీనతలు లేవని కాదు, అబ్రహాంలో పోరాటం ఎంత పెద్దదో నీ విశ్వాసం కూడా అంత పెద్దదవ్వాలి. అప్పుడే నువ్వు దైవ భక్తుడు కాగలవు. శ్రమ వచ్చిందని చెప్పి నువ్వు కృంగిపోతే అదేం భక్తి? కాబట్టి అబ్రహాం ఇన్ని పోరాటాల మధ్య కూడా దేవుడిని నమ్మడము అతనికి నీతిగా ఎంచబడింది.
దేవుడిని నమ్మడం మాత్రమే అతని జీవితంలో నీతి అంట, ఇంకేది కాదు. చాలా మంది ఏమంటారంటే కావాలని మనకి చెప్పకనే ఏం చెప్తారు తెలుసా, నేను 3 గంటలు ప్రార్థన చేస్తానండి రోజుకి అంటే ఏం చెప్తున్నారు మనకి, నేను ఎంత నీతిమంతున్నో తెలుసా. నిజంగా ప్రార్థించేవాడు ఎప్పుడు చెప్పుకోడు, డబ్బా కొట్టుకోడు. నేను బైబిల్ని ఎంతసేపు చదువుతానో తెలుసండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి. మా ఇంట్లో మేము పలానా వారం అండి, మీరెవరండి చెప్పకనే చెప్పుకుంటుంటాం అనమాట, ఏదో పెద్ద మన నీతిలా. మా ఇంట్లో అండి ఇంత గోల్డ్ ఉందండి, ఇంత వెండి ఉందండి, ఇంత బంగారం ఉందండి, మన నీతి. మీకు తెలుసండి మొన్న మేము చారిటీ చేసామండి, పేదోళ్ళకి రైల్వే స్టేషన్ దగ్గర బట్టలు పంచి అన్నం పెట్టామండి, ఇది మన నీతి. కానీ అబ్రహాం నీతి ఏంటో తెలుసా, నమ్మడం అంట. హల్లెలూయా. దేవుడిని నమ్మడమే అబ్రహాం నీతి. అబ్రహాంకి ఎవరికన్నా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అబ్రహాము ప్రభువును వందు ఆనందించి, ప్రభువుని నేను నమ్మానండి, ఆయన నాకు ఈ కార్యం చేశాడండి అని చెప్పుకొని అతిశయపడేవాడు. అబ్రహాం అలా నీతిని సంపాదించుకున్నాడు. ఇన్ని వాగ్దానాలు పొందుకున్న అబ్రహాం ఒకరోజు ఇంట్లో చాలా వేడెక్కువ ఉంది, ఎండాకాలం, అది మంచి ఎండాకాలం, చాలా వేడిగా ఉంది. అది గుడారం. ఆ రోజుల్లో మనలాగా పెంకుటిల్లు, మళ్ళా స్లాబ్ ఇల్లు అబ్రహాంకి లేదు. అబ్రహాము బ్రతికిన కాలం అంతా గుడారాల్లోనే బ్రతికాడు. శాశ్వతమైన ఇల్లు లేదు, ఎందుకంటే పునాదులు కలిగిన పట్టణము అయిన పరలోక రాజ్యాన్ని అబ్రహాం ఎదురు చూస్తూ బ్రతికాడు. సో ఆ గుడారాల్లోనే బ్రతికాడు. ఈ గుడారంలో ఈ ఎండకి ఎక్కారం ఎక్కిపోతే గుడారం. కారణం ఏంటంటే చల్లదనం ఉండదు, వేడిగా ఉంటుంది. అందులో అది అరణ్య ప్రదేశం, ఎడారి, కింద నుంచి వేడి, పైనుంచి వేడి, చాలా ఘోరంగా ఉంటుంది. ఇలాంటి ఈ గుడారంలో ఈ వేడిని తట్టుకోలేక అబ్రహాం గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. గుమ్మం బయటకు వచ్చి చల్లదనానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈ చెట్టు కింద కూర్చుంటున్న టైంలో అబ్రహాం దూరంగా చూస్తూ ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అక్కడ చూస్తే మమ్మెరే దగ్గరున్న సింధూర వనం అంటది. యాక్చువల్గా ఇది యెరూషలేంకి 18 మైళ్ళ దూరంలో ఉంది. ఈ మామ్రే అనేవాడు యాక్చువల్గా ఒక పేరు. ఈయన మామ్రే అమోరీయులు. కనాను దేశంలో మొట్టమొదటిసారి అబ్రహాము ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టినప్పుడు వీళ్ళతోటే ఫస్ట్ గొడవ పడి, తర్వాత వీళ్ళతో సమాధాన పడి అలయన్స్ ఏర్పాటు చేసుకుంటాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉంటారు అనమాట. మీరు 12వ అధ్యాయంలో మాట మీరు చదవచ్చు, 8వ వచనం, 7వ వచనంలోనూ 8వ వచనంలోనూ ఉంటది. సో ఈ మామ్రే అనే వ్యక్తి అమోరీయుడు. ఈ మామ్రేకి చెందిన తోట ఈ సింధూర వనం. ఈ వనం దగ్గర ఒక గుడారం వేసుకొని బ్రతుకుతున్నాడు. తను, తన కుటుంబం, తనకున్న దాసులు, దాసీలు, తనకున్న గొర్రెలు, మేకలు, సంపద అంతా కూడా ఆ స్థలాన్ని ఈ మామ్రే అన్నోడి దగ్గర అలయన్స్ తీసుకొని వీళ్ళు అక్కడ కాపురం ఉండడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. తర్వాత మామ్రే చచ్చిపోతాడు అనుకుంటే వేరే విషయం. ఆ స్థలాన్ని వీళ్ళు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ మామ్రే అనే స్థలాన్ని, లేదా వారికి చెందిన స్థలాన్ని అబ్రహాం అక్కడ కాపురం ఉంటూ బ్రతుకుతూ ఉంటాడు అనమాట. ఈ సింధూర వనంలో చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం కొన్ని పదాలు వేరేగా ఉన్నాయి. నేను ఇంగ్లీష్ బైబిల్ని అనుసరించి చెప్తున్నాను, మీరు కంగారు పడద్దు, జాగ్రత్తగా మీరు వినండి. భావం అంతా ఒకటే, కాకపోతే ఇక్కడ తెలుగులో కొంచెం భాష కొంచెం ఏంటంటే ఎలా ఉందంటే యాక్చువల్ మీనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా చెప్తూ ఉందన్నమాట. కాబట్టి నేను మీకు అర్థమైనట్టు చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి, హాయిగా వినండి. ఒక సింధూర వనంలో ఈయన గుడారం దగ్గర ఉన్నాడు. వనం ఏమో అంత దూరంలో ఉంది. ఈ సింధూర వనములో ఈయన చూసేటప్పటికి అదొక తోట. ఆ తోటలో ఒక ముగ్గురు ఉండడాన్ని చూస్తాడు, ఒక ముగ్గురు వ్యక్తులను చూస్తాడు. అబ్రహాం తన గుడారం బయట కూర్చొని, బాగా వేడి, ఈ ఎండ వలన అబ్రహాం వచ్చి ఆ యొక్క గుడారం బయట కూర్చున్నప్పుడు ఒక ముగ్గురు వ్యక్తుల్ని చూస్తాడు. చూడగానే అబ్రహాం పరిగెత్తుకొని ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహాంకి గతంలో ఉన్న అనుభవం, గత జీవితంలో ఉన్న అనుభవం అబ్రహాంకి, కరువు కాలం ఎలా ఉంటుందో అబ్రహాంకి బాగా తెలుసు. కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు కదా. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తులో చాలా చేదు అనుభవాలను అబ్రహాం చూశాడు. ఈ యొక్క బాటసారులు ఇబ్బందులు ఏంటో అబ్రహాంకి బాగా తెలుసు. ఎందుకంటే హారాను నుంచి కనాను దేశానికి 420 మైళ్ళు దాటుకొని వచ్చాడు.
ఈ బాటసారి యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అబ్రహాంకి బాగా తెలుసు. తర్వాత కానాను దేశంలో కూడా తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ ఉన్న అబ్రహాంకి బాటసారి అనుభవాలు బాగా తెలుసు. కరువు అంటే ఏంటో తెలుసు, దాహం అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు, దొంగలు పడ్డం అంటే ఏంటో తెలుసు, ప్రాంతీయ భేదం అంటే ఏంటో తెలుసు, కులపరమైన భాషపరమైన భేదాలు ఏంటో బాగా తెలిసిన వాడే అబ్రహాం. అందుకని అబ్రహాం కంటే ఒక మంచి గుణం ఉందంటే ఏంటంటే దారిని పోయే బాటసారులకు ఆతిథ్యం ఇచ్చేవాడంట, ఆకలి తీర్చేవాడంట. అరే బాబు, నువ్వు ఏ ఊరి నుంచి వస్తున్నావో, నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి కొంచెం నీళ్ళు తాగి అన్నం తిని మరలా నీ ప్రయాణమై వెళ్ళు అని చెప్పేవాడంట. మంచి హాస్పిటాలిటీ ఉన్న వ్యక్తి అంట. కారణం ఏంటంటే పడొచ్చాడు అన్ని ఇబ్బందులు. అబ్రహాంకి అన్ని ఇబ్బందులు తెలుసు. కాబట్టి ఒక ముగ్గురు కనబడ్డారు అబ్రహాంకి. అబ్రహాం వయసు ఎంత అప్పుడు అంటే 100 ఏళ్ళు. ఇస్సాకు ఇంకా పుట్ల, గర్భంలో పడల. సరాయికి 99 సంవత్సరాలు అబ్రహాంకి. ఈ 99 సంవత్సరాల వయసులో ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఇంటి బయట, నీడ కోసం, గాలి కోసం. దూరంలో ఒక ముగ్గురు కనపడేటప్పటికి ఇంగ్లీష్ బైబిల్ చదవండి. తెలుగులో డైరెక్ట్ గా యెహోవా అతనికి కనబడెను అని ఉంది, కానీ యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్లో ముగ్గురు కనబడెను అని ఉంటుంది. ఓకే, సో ఈ ముగ్గురు దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు అబ్రహాం. బాగా వినండి. అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళతో సంభాషణ ప్రారంభించక ముందు, వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూడక ముందు వరకు అబ్రహాం ఉద్దేశం ఏంటంటే, పాపం దారిని పోయే బాటసారులు వీళ్ళకి కొంచెం అన్నం పెడదాం, నీళ్ళు ఇద్దాం అనే ఆలోచన అనమాట అబ్రహాం. వాళ్ళకి కొంచెం ఆకలి తీరుద్దాం. ఎప్పుడు వెయిట్ చేసేవాడు అంట, ఆ దారిని ఎవరు వెళ్తారో వాళ్ళకి నీళ్ళు ఇద్దాం, వాళ్ళకి తిండి పెడదాం. చూసారా, అంటే దేవుడి నిమిత్తం ఈయన తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు కాబట్టి ఆ కష్టం ఇంకెవరు పడటం ఈయనకి ఇష్టం లేదు. చూడండి ఎంత మంచి దేవుని గుణం. ఈరోజు కూడా సంఘంలో మనం ఆతిథ్యం ఇచ్చుటకు ఎప్పుడు అలక్ష్యం చేయకూడదు. కొంతమందికి కావాలని ఆతిథ్యం పొందుకోవాలని మన మీదకి వచ్చి పడిపోతుంటారు రోసిగా. అంటే కావాలని ఈ పూట గడుపుకుందామని కొందరు విసిగించేటట్టుగా వస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ జనరల్ గా దేవుడు ఒక వ్యక్తిని మన ఆతిథ్యానికి పంపినప్పుడు మనం ఆ వ్యక్తిని ఎంతో జాగ్రత్తగా ఆతిథ్యం ఇవ్వాలి. ఇది అబ్రహాం జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలి. ఇది ప్రభువుని బట్టే తప్ప ఏదో మనం చెయ్యాలి మంచి పేరు కన్నట్టుగా కాదు. ఇది ప్రభువుని బట్టే. ఈరోజు మన చర్చ్లో కూడా చాలా మంది వంటలు చేస్తారు కష్టపడి. ఆ వేడి పొయ్యి దగ్గర నిలబడి అందరూ తినాలి కడుపు నిండా అని చెప్పి చక్కగా వంటలు చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఏదో మనుషులకు చేస్తున్నట్టుగా చేయరు, కానీ దేవుడే వచ్చి తింటాడు అన్నట్టుగా చేస్తారు. కాబట్టి ఆతిథ్యం మనం దేవుడికి ఇస్తున్నాం కానీ మనుషులకి ఇవ్వటం లేదు. సో మీరు ఈ ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దారిని పోయే వాళ్ళల్లా మీరు ఆతిథ్యం ఇస్తే వాళ్ళందరూ రోజు మీ ఇంటిగా వస్తారు. కాబట్టి మీ జీతం, మీకున్న వనరులు సరిపోవు. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి అనేది కూడా మనం గమనించాలి. ఎవరికి అవసరం. కొందరు ఎవరు ఆతిథ్యం ఇస్తారా అని ఎదురు చూస్తూ కొందరు కయ్యిన్లా దేశదిమ్మర్లా తిరుగుతుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. సమయోచితమైన జ్ఞానం కలిగి ఆతిథ్యం విషయంలో బహు జాగ్రత్త కలిగి, ఎవరికి ఆతిథ్యం ఇస్తే దీవెన, ఎవరికి ఆతిథ్యం ఇస్తే అది వేస్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఓకే, కాబట్టి ఆతిథ్యం. ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 13:2 ప్రకారం, హెబ్రీ 13:2 ఒకసారి చదువుదాం. హెబ్రీ 13:2. చదవండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవిస్తున్న వారిని మొదట వచ్చిన చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియడి, ఆతిథ్యం చేయ మనముడి. దాని వలన కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. అబ్రహాం మనుషులు అనుకొని పరిగెట్టుకొని వచ్చాడు, కానీ తీరా అక్కడ చూస్తే ఎవరంటే వాళ్ళు దేవుని, ఇలా చెప్తాను, అక్కడ మనుషులు అనుకొని పరిగెట్టి వచ్చిన అబ్రహాంకి ఎవరు తటస్థించారని అంటే
మనిషి రూపములో ఉన్న దేవుడు ప్రత్యక్షించాడు. నేను చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనిషి రూపములోకి మార్పు చెంది వచ్చిన దేవుడిని చూస్తూ ఉన్నాడు అబ్రహాం. పరిగెట్టుకొని ఎందుకు వచ్చాడు? ఆ మనుషులకు ఆతిథ్యం ఇద్దామని. కానీ వాళ్ళకి తెలీదు, అబ్రహాంకి తెలీదు దేవుడే మానవులుగా దిగొచ్చారన్న సంగతి. అబ్రహాం పరిగెట్టుకొని వచ్చాడు అంతే. తీరా చూస్తే స్వయాన దేవాతి దేవుడు. కొన్నిసార్లు మనుషులకు చేసినప్పుడు అది దేవునికి చేసినట్టు. ప్రభు అంటాడు, ఇదిగో మీరు ఆకలిగా ఉన్నారు, మీరు ఆహారం పెట్టారు, మీరు దప్పిగా ఉన్నారు, మీరు దాహం తీర్చారు, కాబట్టి మీరు వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాం తెలియకనే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, మనం ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఈ ముగ్గురు ఎవరు? అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి. మనుషులు అంటున్నారు, వంగాడంట. మళ్ళీ అంటే పాయింట్ ఏంటంటే, ఈయన మనుషులు అనుకొని పరిగెట్టుకొని వెళ్ళాడు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి కనబడినది ఏంటి అని అంటే, స్వయాన మన ప్రభువు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు దూతలు. బాగా వినాలి. ఒకరేమో యేసు ప్రభు అక్కడికి వచ్చారు శరీరధారిగా, మిగతా ఇద్దరేమో దేవుని దూతలు. ఎందుకో చెప్తాను వినండి. ప్రభు అయిన యెహోవా అంటున్నాడు అబ్రహాం. నెంబర్ వన్ 3వ వచనం ప్రభువా అన్నాడు. యేసు ప్రభువుని సంబోధించాడు అబ్రహాం ఇక్కడ. నెంబర్ 1 లేదా యెహోవా అనుకోండి. యెహోవా శరీరధారిగా దిగి వచ్చిన మన ప్రభు, యేసు ప్రభు. తర్వాత ఇద్దరు దూతలు అన్నాను కదా, ఏ ఆధారంతో చెప్పారండి అని మీరు అడిగితే, అబ్రహాము బేరం ఆడుతూ ఉంటాడు దేవుడితో. ప్రార్థనలో, విజ్ఞాపనలో దేవునితో ఒక బేరం ఆడుతూ ఉంటాడు. 40 మంది ఉంటే రక్షిస్తావయ్యా, 40, 40, 30, 20, 10 అని దేవునితో ఒక విధమైన వాదన లేదా ఒక విధమైన అప్పీల్ చేస్తూ ఉంటాడు. అర్థమైంది కదండి? చేస్తూ ఉండగా ఇద్దరు దేవదూతలు సొదొమ వైపుకు వెళ్ళిపోయిరి అని ఉంటది. చూడండి 19:1. ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు ఆగండి. అంటే ఇద్దరు దేవదూతలు ఎక్కడికి వెళ్ళిపోయారు? సొదొమకి. మరి ముగ్గురు వచ్చారు కదా, ఇద్దరు అటు వెళ్ళిపోతే మరి మిగిలింది ఎవరు? ప్రభు, యేసునాథుడు, యెహోవా దేవునితో అబ్రహాం అక్కడ ప్రార్థన చేసుకొని ఉండిపోయాడు. ఇద్దరు ముఖాముఖి కూర్చున్నారు అక్కడ ఆ తోటలో, ఆ చెట్టు కింద. భోజనం చేశారు కదా ఆ చెట్టు కింద ప్రభు ఉండిపోయాడు. ఈ ఇద్దరు దూతల్ని పంపించాడు ప్రభు, మీరు వెళ్ళి సొదొమ సంగతి చూడండి అని. అప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్న ప్రభువుతో అబ్రహాము చక్కగా ప్రార్థన చేస్తాడు. అయ్యా, 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తావా? వదిలేస్తాను అబ్రహాం. ప్రభా, 40 మంది ఉంటే వదిలేస్తాను అబ్రహాం. 30 మంది ఉంటే వదిలేస్తాను అబ్రహాం. సో ఈ హేతువు చేత ఈ వచ్చిన ముగ్గురు ఎవరనంటే ఇద్దరు దేవదూతలు, ఒకరు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. పాత నిబంధనలో ఒక మర్మముగా కనీ కనపడలేనట్టుగా వచ్చిన యేసునాథుడు. హల్లెలూయా. దేవుడు ఎన్నో రీతులుగా మనిషిని కలుసుకునేవాడు. అందులో ఒకటి ఏంటంటే ఇగో ప్రీ ఇన్కార్నేషన్ అంటారు దాన్ని. మర్మయుక్తంగా బైబిల్లో కనపడ్డారు. ఏదేను వనములో దేవుడైన యెహోవా నడిచి వస్తూ ఉంటే ఆ శబ్దము విని వీళ్ళు దాక్కున్నారంట. నడిచి వస్తున్నారంట అంటే సౌండ్ చేస్తూ, అంటే నడుస్తున్నారు, అంటే కాళ్ళు, అంటే మానవ శరీరధారిగా ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ గా ఏదేను వనంలోకి యేసు ప్రభు వచ్చారు. చాలా సందర్భాలు నేను మీకు చెప్పుకొని వచ్చాను. యేసు ప్రభు ప్రీ ఇన్కార్నేషన్ లో బైబిల్లో పాత నిబంధనలు చాలా సార్లు వచ్చారు. రైట్. మరి అలాగే షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు కాలుతున్నప్పుడు మనుష్య కుమారుని వంటి అనే మాటని నెబుకద్నెజర్ రాజు వాడుతాడు. అంటే ఎవరున్నారు అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా? మన యేసునాథుడు. అర్థమవుతుందండి? రైట్. మనం మళ్ళీ ముందుకు వెళ్దాం. సో ఈ ముగ్గురు గురించి మీకు బ్రీఫ్ చేశాను అనమాట.
ఎదుర్కొనుటకు పరిగెత్తి ఆ స్థలమునకు వెళ్ళి వాళ్ళను చూసి వంగి సాష్టాంగపడి, ఈయనేమనుకున్నాడు, ఎవరో ముగ్గురు మనుషులు కదా అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇద్దాం, పిలిచి కొంచెం నీళ్ళు ఇద్దాం అనుకున్నాడు. తిండి పెట్టి ఆ బాటసారులు మళ్ళీ సాగనంపుదాం అనుకున్నాడు. కానీ తీరా చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు మనుషులు కారు, మరి ఎవరు? దేవుడే స్వయంగా. వెంటనే వంగిపోయాడు. వెంటనే వంగిన అబ్రహాం, సాగిలపడిన అబ్రహాం అంటున్నాడు, ప్రభువా, ఎడోనాయ్, నా యజమానుడా, సర్వశక్తిమంతుడా, ఆకాశ నక్షత్రము వలె నన్ను చేస్తానన్నవాడా. అబ్రహాం ఇక్కడ చూడండి, 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఒకలా మాట్లాడాడు, స్వరంగానో మనస్సాక్షితో ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడైన యెహోవాని చూస్తున్నాడు, ఆ స్వరం నువ్వే అన్నట్టుగా రికగ్నైజ్ చేశాడు. 12వ అధ్యాయంలో నాతో మాట్లాడిన దేవుడు నువ్వే అన్నట్టుగా అక్కడ ప్రభు స్వరాన్ని గుర్తించిన అబ్రహాం అక్కడ గుర్తించాడు, నాతో మాట్లాడింది నువ్వే కదా, అబ్బా నువ్వు మాట్లాడిందంతా చేసావయ్యా. 12వ అధ్యాయంలో నువ్వు నాతో మాట్లాడిన మాట ఈ రోజు నువ్వు నెరవేర్చావయ్యా. 10 సంవత్సరాల క్రితం నాతో నువ్వు మాట్లాడిన మాట నువ్వు నెరవేర్చావయ్యా. 25 సంవత్సరాల క్రితం హారాన్లో మా నాన్న చనిపోయినప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడావు, ఈ రోజు నువ్వు అది చేసావయ్యా. ప్రభువా, నా యజమానుడా, నువ్వు చెప్పావు, నేను విన్నాను. నువ్వు నా యజమానుడివి, నేను దాసుడిని. ఎందుకు ఏమిటి అని నేను క్వశ్చన్ చేయకూడదు. నువ్వు ఏది చెప్తే నేను అది చెయ్యాలి. నేను నీ పనుడిని, నేను నీ దాసుడిని. ఎప్పుడైతే మనం మన యజమానునితో మనం అలా దాసులుగా ఉంటామో మనకి తెలియకుండానే మన యజమానునికి మనం స్నేహితులం అయిపోతాం. ఇదొక లోతైన అనుభవం. నేను దాసుడిని 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 అనుకుంటున్న కొద్దీ, నేను తగ్గించుకుంటున్న కొద్దీ ప్రభు ఏం చేస్తాడంటే తనకి స్నేహితుడిగా చేసుకుంటాడు. మనం దాసులు అనుకుంటాం, కానీ చివరికి దాసుడు ఏమయ్యాడంట? కుమారుడు అయ్యాడంట. సామెతల్లో ఉంది కదా, శ్రద్ధగా పనిచేయు దాసుడు చివరికి కుమారుడు అవుతాడంట. సో శ్రద్ధగా నేను నీ దాసుడినయ్యా, ఐఎమ్ డౌలెస్ టు యూ లార్డ్, నిన్ను ఐఎమ్ స్లేవ్ టు యూ లార్డ్, నేను నీకు బానిసనయ్యా అని తగ్గించుకుంటున్న కొద్దీ ప్రభు ఏం చేస్తాడంటే, నువ్వు నా దాసుడు కాదురా బాబు, నువ్వు నన్ను చాలా అర్థం చేసుకుంటున్నావు, దాని నా రొమ్మును అనుకో, యోహాను నా గుండె చప్పుడు విను, నీకు జరగబోయే సంగతులు చూపిస్తాను, జరిగినవి జరుగుతున్నవి జరగబోయే సంగతులు చూపిస్తాను యోహాను. అలాగే మనల్ని కూడా మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా తన స్నేహితులను కుమారులుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాం, ఎడోనాయ్, ప్రభువా, నా యజమానుడా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇదే మాట కొండ మీద ప్రసంగం ముగించుకొని దిగుతున్నప్పుడు ఒక కుష్ఠరోగి అంటాడు, అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. 3 రోజులు అద్భుతమైన మాటలు చెప్పావయ్యా కొండ మీద ప్రసంగం, నేను ఎప్పుడు వినని సత్యాలు చెప్పావయ్యా, నువ్వు ఇంత బాగా చెప్తావు అనుకోలేదయ్యా, అసలు నువ్వు చెప్తూ ఉంటే నాకు తిండి మీద కూడా లేదయ్యా, అంత గొప్ప మాటలు చెప్పావు, ఎన్ని గొప్ప సత్యాలు చెప్పావయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీకు ఇష్టమైతే నన్ను దాటిపోతే నన్ను స్వస్థపరిచే. ఇక్కడ అబ్రహాం కూడా చూడండి, అదే అప్పీల్, ప్రభువా నిన్ను దాసుడిని, దాన్ని పోయే బాటసారులు నా మాట అంట కదా. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను మీకు రుజువు, వీళ్ళిద్దరు దోతులు, ఒకరు ప్రభు అని నేను చెప్పినందుకు రుజువు ఏంటో చెప్తాను. 3 మాట్లాడట్లేదు అబ్రహాం, ఇప్పుడు ఒక్కరితో మాట్లాడుతున్నాడు, దూతలను పక్కన పెట్టాడు. అర్థమవుతుందా మీకు? దూతలను పక్కన పెట్టాడు. ఇక్కడ అబ్రహాంకి ఎవరు ముఖ్యం? ప్రభు ముఖ్యం. దూతలతో మాట్లాడలేదు, దూతలను పక్కన పెట్టాడు. సో దీన్ని బట్టి 2 దూతలు ఇక్కడ సొదొమోకి వెళ్ళిపోయారు 19 ఇక్కడేమో ఈయన ఒక్కరితోటే మాట్లాడుతున్నాడు, ఆయన్ని కూడా ప్రభు అంటున్నాడు. అర్థమవుతుంది కదా? దీన్ని బట్టి మనకి క్లారిఫై అవుతుంది. నిన్ను ఇప్పుడు నీ దాసుడిని దాటిపోతుంది. మళ్ళీ ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నువ్వు యజమానుడివి, నేను దాసుడు. ఇంతకాలం ఈ 25 సంవత్సరాలు నీకు నేను దాసుడిగా బ్రతికాను. నా ఆధ్యాత్మిక జీవితంలో నా బలహీనతలను దాటి మెల్లిగా ఎదుగుతూ వచ్చానయ్యా. నువ్వు నా యజమానుడు, యు ఆర్ మై మాస్టర్. యేసుని అందరూ నమ్ముకుంటున్నారు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. గత 40 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా
ఉద్యమం వచ్చింది, పెను ఉద్యమం. ఎప్పుడు లేనంతగా లాస్ట్ 40 yearsలో ప్రభువుని నమ్మిన సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది ప్రభువుని నమ్ము, ముస్లిమ్స్, హిందూస్ అందరూ ప్రభువుని తెలుసుకోలేని వాళ్ళందరూ ప్రభువుని తెలుసుకున్నారు. అయితే జాగ్రత్త వినండి, ప్రభువుని తెలుసుకోవడం ఒక ఎత్తు, ప్రభువు కింద దాసులుగా బ్రతకడం మరొక ఎత్తు. చాలా జాగ్రత్తగా విషయం మనం వినాలి. ప్రభువుని తెలుసుకోవడం ఒక ఎత్తు, ప్రభువుకి దాసులుగా బ్రతకడం రెండో ఎత్తు. లేదా ఎలా చెప్తా, యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, యేసు ప్రభు గొప్ప రక్షకుడు అండి, ఆయన కరెక్టేనండి, ఆయనే దేవుడు అండి, ఆ దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పిన దైవ కుమారుడు అండి, ఆయనే మార్గం సత్యం జీవం అండి అని ఒప్పేసుకుంటున్నాం. కరెక్టే, అది ప్రతి నాలుగు ఒప్పుకుంటుందంట. కానీ ఒప్పుకున్నంత మాత్రాన ఆ వ్యక్తికి ప్రభు అయ్యాడనే గ్యారంటీ లేదు. ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కడు వెళ్ళడంట పరలోకానికి. ప్రభువుని గురించి సబ్జెక్ట్ గా తెలియాల్సింది. ప్రభువుని నిజంగా మనము యజమానునిగా చేసుకొని ఆయనకి మనము దాసులుగా బ్రతకాలి. అది నిజంగా నీ జీవితంలో ఆయన ప్రభు అయి ఉండాలి. హీ షుడ్ లార్డ్ ఓవర్ యూ. పూర్వం బ్రిటిషర్స్ వాళ్ళు ఏ దేశాలని ఆక్రమించుకునేవారో ఆ దేశాలకు వెళ్ళి ఆ ప్రజల్ని వారు బానిసలుగా చేసుకున్నప్పుడు ఉన్నత అధికారులు ఈ ఈఎస్ఐ ఆ ఈస్టర్న్ ఇండియన్ కంపెనీకి ఎవరైతే ఆ లార్డ్స్ ఉండేవారు, లార్డ్స్ అంటే ప్రభువులు అనమాట, అంటే యజమానులు అనమాట, వీళ్ళు లార్డ్స్ అని పిలువబడేవారు పూర్వం ఆ బ్రిటిషర్స్. వీళ్ళ కింద ఈ బానిస దేశస్తులు బానిసలుగా బ్రతికేవారు. వాళ్ళు చెప్పిందే చేయాలి. అర్థమవుతుంది మీకు? వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళ షూని నాకించేవారు, ఇంకా నానా చండాల పనులు ఆ ప్రభువులుగా పిలువబడిన వారు చేశారు. సో ఇక్కడ ప్రభువు అని పిలువబడుతున్న యేసునాథుడు, దేవాది దేవుడు, ఆయన్ని మనం ప్రభువుగా కలిగి బ్రతుకుండాలి, మనం జీవించాలి, అనుభవం ఉండాలి. నువ్వు నా ప్రభువి, నువ్వు చెప్తా చేస్తాను, నేను నీ శిష్యుడిని, నీ వాక్యం నాలో ఉంటుంది, అప్పుడు నేను నిజంగా నీ శిష్యుడిని అనబడతాను, అప్పుడు నీ సత్యవాక్యం నన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ప్రభు ఏది చెప్తే చేయాలి. బలహీనతలు ఉండవని కాదు, అంటే నువ్వు చెప్పిందంత చేస్తున్నావని కాదు. కుడి ఎడమ పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి మరలా ప్రభువుగా మనం కలిగి బ్రతకాలి. ఇది ఒక గొప్ప అనుభవం. సో ఇక్కడ అబ్రహాం, ప్రభువాని కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దయ్యా. నేను బాటసార్లు అనుకుని వచ్చాను, కానీ తీరా చూస్తే మీరు వచ్చారా? దేవునికి స్తోత్రం. మీరు నన్ను దాటిపోవద్దు, దయచేసి ప్లీజ్ మీరు దాటిపోవద్దు అస్సలు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని. ఈ ఎండను పడి వచ్చారు, ఎండాకాలం, వేడెక్కువ ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తాను, కొంచెం కాళ్ళు కడుక్కోండి ప్రభా, ఈ చెట్టు కింద మీరు కూర్చోండి. స్వయాన్ని యేసు ప్రభు అండి ఎలా ఆ యెరూషలేము సందుల్లో అంగీ వేసుకొని ప్రభు నడిచి తిరిగారో అదే రకంగా అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాము నన్ను చూచి ఆనందించెను. యోహాను 6:50 కాదు 36 సరే దాటిపోతుంది. నేను కొంచెం నీళ్ళు తెస్తా, దయచేసి కాలు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. మీరు ఏదో పనిని పడి వచ్చారు. యేసు ప్రభు ఎలా అలసట చెందేవారో, ఎలా ఆకలిగా ఉండేవారు, ఎలా పడుకునేవారు, ఎలా లేచేవారు, అలాంటి ప్రీ ఇన్కార్నేషన్ విజన్ ని చూస్తున్నాడు. ఇక్కడ విజన్ కాదు, యాక్చువల్ గా తన కళ్ళతో జరుగుతూ ఉన్న సందర్భం అది చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అని అంటే, కొంచెం ఆహారం తెచ్చదు, మీ ప్రాణములను బలపరచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరనెను వారు నీవు చెప్పినట్లే చేయమనగా. దేవా కొంచెం ఆహారం తినండి, మీరు కొంచెం ఆహారం తినండి, మీ ప్రాణములను బలపరుచుకునండి, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఇందుకే కదా మీరు వచ్చారు నా దగ్గరికి. అబ్రహాం చాలా ఒక
దీర్ఘదర్శిగా చూస్తూ ఉన్నాడు, దీర్ఘదర్శిగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ దారిని ఎందుకు వచ్చారంటే నేనున్నాను కాబట్టి వచ్చారు. ఎందుకంటే ఈ దారిలో మీతో సహవాసం చేస్తూ నడుస్తున్న వారు ఇంకెవరు లేరు, నేను తప్ప. కాబట్టి మీరు నా దగ్గరికే వచ్చారు కాబట్టి నేను కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీరు తిని అలసట తీర్చుకోండి అని చెప్పినప్పుడు, సరే నువ్వు చెప్పినట్టుగానే చేయి అబ్రహాం అని అబ్రహాంని ఆ ప్రభు పంపించేస్తాడు. పంపించిన తర్వాత అబ్రహాం గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తామని అంటే జనరల్ గా జరిగేది చెప్తాను, సొనుక్కుంటాం. ఈ టైంలో వచ్చారేంటి, మంచిది ది బెస్ట్ పెట్టాం, మనసు రాదు. మనం ఏం చేస్తామంటే ఆ బీరువాలో లేదా ఆ ఫ్రిడ్జ్ లో పాత పడిపోయిన వస్తువులతో ఏదో గవరగా చేసి పెట్టేస్తాం. కానీ ఆతిథ్యం అనేది ఎలా ఇవ్వాలి అనేది వృద్ధుడైన అబ్రహాం దగ్గర మనం నేర్చుకోవాలి. వృద్ధుడైన వయసులో పరిగెత్తాడు. నెంబర్ 1 ఆతిథ్యము, పరిగెత్తే అనుభవం, పరిగెత్తుకొని వెళ్ళి ఆతిథ్యం ఇస్తున్నాడు. 90 ఏళ్ల వృద్ధురాలు షారా ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంది, రొట్టెలు తయారు చేస్తుంది. షారా అబ్రహాము త్వరగా పరిగెత్తుకొని, చూడండి 6వ వచనం, అబ్రహాం గుడారములో ఉన్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మునికల మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగిచ్చాడు. వాడు వాడిని త్వరగా సిద్ధపరిచాడు. చూడండి, 2 విషయాలు, 2 పనులు ఇద్దరికి అప్పచెప్తున్నాడు. ఒకటేమో షరాయికి, షారా నువ్వు వెంటనే అర్జెంట్ గా 3 మాణికల మెత్తని పిండిని తెచ్చి బాగా దాన్ని నువ్వు రొట్టెలు చేసి బటర్ నాన్ మంచి నాన్స్, తండూరి నాన్స్. ఈయన త్వరపడి ఆ పశువుల మందలోకి వెళ్ళిపోయి ఒక మంచి లేత దూడను తెచ్చాడు. తెచ్చి ఎవరికి అప్పచెప్పాడు? ఒక పనివానికి అప్పచెప్పాడు. నాకు చిన్న ఆలోచన వచ్చింది, మరి పనివాడు ఉన్నప్పుడు దూడను తెమ్మని కూడా పనివాడికి అప్పచెప్పొచ్చు కదా. మీకు అర్థమవుతుందా? 100 ఏళ్ళ వృద్ధుడు పరిగెత్తుకొని పశువుల మందలోకి వెళ్ళి అది మంచిదా చెడ్డదా కాదా, అది మంచిది ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి ఏంటి? పనివాడు తెచ్చేవాడు కదా. కానీ ఆయన ఆతిథ్యం ఇస్తున్న వారిని బట్టి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. నా ఇంటికి వచ్చిన నా ప్రభువుకి నేను ది బెస్ట్ ఇస్తాను, మంచిది ఇస్తాను. ది బెస్ట్ తీసి ది బెస్ట్ ని నేను నా ప్రభువుకి ఇస్తాను. ఈరోజు దేవుని బిడ్డలుగా మన ఇంటికి వచ్చిన యేసు ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలకి మనం కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ అబ్రహాం లేత దూడను తెచ్చి ఒకవేళ పనోడికి అప్పచెప్తే వాడు ఏ ముదరత తెస్తాడో, ఏ జబ్బు తెస్తాడో, ఎలాంటి మాంసాన్ని ఎతుకుతాడో. కాబట్టి నేనైతే మంచి దూడను ఎతుకుతాను, మంచి ఆవు, మంచి దాని దూడను తీసుకొని నా ప్రభువుకి వండి పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆతిథ్యం అనేది ఆ రకంగా ఉండాలి. మీరు ఇలాగ గమనిస్తే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిబకా ఎవరో తెలియదండి, ఎలియాజరు ఒంటిలకు ఏం పెట్టింది? నీళ్లు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆతిథ్యం ఫలానా వాళ్ళకే ఇవ్వాలని కాదు, ఎవరో తెలియదు రెబెకాకి. చక్కని పిల్ల అంట. ఆ చక్కటి పిల్ల ఏం చేసిందంటే చక్కగా ఆ ఎలియాజరు బృందానికి నీళ్లు పట్టి ఆతిథ్యం ఇచ్చింది. ఆ టైంలో ఎలియాజర్కి కొండడు బంగారం ఇచ్చినా వద్దనేస్తాడు. అప్పుడు ఎలియాజర్కి ఏం కావాలి? దాహం తీరాలి. తన యజమానుని కొడుక్కి దేవుడు భార్యను చూపించాడు. ఈ 2 తప్ప ఇంకేం వద్దు ఎలియాజర్కి. అక్కడ రెబెకా ఉపచారం చేసింది. హల్లెలూయా. మళ్ళీ అలాగే మోషేకి జిత్రో కూతురు ఏం చేసింది? నీళ్ళు ఇచ్చింది. మంచి ఉపచారం చేశాడు జిత్రో మోషేకి. మోషే ఎవరో తెలీదు. మిద్యానీల దేశంలో దేవునికి యాజకుడు అంట జిత్రో. ఎవరో తెలీదు. మోషే ఐగుప్తీయుడు, ఒరిజినల్ హెబ్రీడు, కానీ ఐగుప్తు వస్త్రధారణలో పారిపోయాడు. ఈ ఐగుప్తు వస్త్రధారణలో పారిపోయిన జిత్రోని ఆదరించి ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఆతిథ్యము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటికి పిలిచి మాత్రం ఇన్సల్ట్ చేయకూడదు.
ఒక ఇంట్లో నేను వెళ్ళాను, వాళ్ళ పేరు చెప్పలేండి, మీ అందరికి కూడా తెలియదు వాళ్ళ గురించి కాబట్టి చెప్తున్నా. బయట ఊర్లో జరిగింది. మంచి ఆకలితో దేవుడి పని మీద తిరిగి తిరిగి ఆకలితో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారని అంటే, అది పాడైపోయిందని వాళ్ళకి తెలుసో మరి తెలీదో ఒక లడ్డు పెట్టారు. ఒక లడ్డు ఆశ తినండి అని. తీరా చూస్తే అది ఫుల్ కొంపు పడుతుంది, అది పాడైపోయింది. సరే నేను టేస్ట్ చూసి అక్కడ పెట్టిస్తాను, నేను తినలేదు, నీళ్ళు తాగేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చాను అనమాట. ఒకవేళ అది పాడైపోయింది కదా, పాడైపోద్దేమో అని, అంటే ఇంకా పాడైందని తెలియదు వాళ్ళకి, ఇంకా పాడైపోద్ది రేపు వెళ్ళుండో, ఇది ఎందుకు, ఇది ఫ్రిడ్జ్ లో ఉంది కదా, ఇది పెట్టేద్దాం అనుకున్నారో మరి ఏంటో వాళ్ళ భావం నాకు తెలియదు. కానీ చాలా నేనంటే చాలా అభిమానించారు కాబట్టి అలా పెట్టారేమో అనుకున్నాను నేను. తర్వాత చాలా బాగా వేసింది, అంటే ఆకలికి ఉండడం వల్ల, ఆకలి లేక బాధ అనుకోను, చెల్లెలు తెలియక పెట్టారు అనుకున్నా, ఆకలికి ఉండడం వల్ల కొంచెం బాధపడ్డాను. తర్వాత ఇలాంటి అనుభవాలు కొన్ని చెప్పుకోనందుకు కొన్ని ఉన్నాయి నా సేవ అనుభవంలో. తెలియకే చేశారు అనుకున్నాం, కానీ తెలిసి చేస్తే అది ఎంత పాపం, తెలిసి చేస్తే అది ఎంత పాపం. కాబట్టి జాగ్రత్త పడండి. ఇచ్చే గంజి నీళ్ళైనా మనస్ఫూర్తిగా ఇవ్వండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి నిమ్మకాయ పిండి, మంచి ఉప్పేసి, మంచి గంజి మనస్ఫూర్తిగా ఇచ్చామనుకోండి, ఆ దీవెన వేరే. పెద్దగా మనం కాస్ట్లీగా పెట్టకపోయినా పర్లేదు, కానీ ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వండి. మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో మనము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య కూడా చెప్పారు కదా, సీమోను నువ్వు నా కాలు కొడుకున్నందుకు నీళ్ళు ఇవ్వలేదు అని, మంచి ఆతిథ్యం ఇవ్వలేదని సీమోన్ని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి ఆతిథ్యాన్ని సీరియస్ గా పట్టించుకుంటాడు దేవుడు, రైట్? సో తర్వాత చూద్దాం, ముందుకు వెళ్దాం. ఆ పనివాడికి అప్పు చెప్తే ఆ దూడని ఆ పనివాడు సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలిచి ఉండెను. అబ్రహాం ఎంత మంచి దైవజనుడు, వండర్ఫుల్ దైవజనుడు. పరిగెత్తుకొని వెళ్ళాడు, తీసుకొచ్చారు ఇంట్లో, ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడు స్వయంగా ప్రభుని. అయ్యా మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి పరిగెత్తాడు. సరాయికి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. సరాయి గో, మెత్తటి పిండితో మంచి నాన్స్ తయారు చేయి. ఇందులో మళ్ళీ పశువుల దొడ్లోకి వెళ్ళాడు, మంచి దూడని. ఎందుకంటే పశువులు మేతకి వెళ్తాయి, కానీ దూడలు ఎక్కడ ఉంటాయి? పశువుల శాలలో. ఈ దూడను చూసి, మంచి దూడను చూసి పనోడికి అప్పు చెప్పాడు. పనోడు దాన్ని సిద్ధపరిచాడు, చక్క అన్ని పనులు చేసాడు. పాలు, వెన్న, ఇంకేంటి, అతడు వెన్నను పాలను సిద్ధం చేయించి దూడను, ఈ బటర్ నాన్స్ ఉన్నాయి కదా, ఈ నాన్స్ పెట్టాడు, మంచి దూడ మాంసమును పెట్టాడు, అలాగే పాలును పెట్టాడు, మరి అలాగే వెన్నను పెట్టాడు. అంటే యాక్చువల్ గా పాలు అని ఇక్కడ రాయబడి ఉంది, కానీ ఈ పాలులో నుండే వెన్న పడుతుంది. ఈ వెన్నని రొట్టె ఎండిపోయి ఉంటది, తండూరి రోటి. ఆ రోజుల్లో తండూరి రోటి. ఈ తండూరి రోటికి వెన్న రాసినప్పుడు అది మెత్తగా అవుతుంది అనమాట. అది దాని కూరలో ముంచుకొని తింటే దాని యొక్క టేస్ట్, లేదా దాని యొక్క డెలికాసీస్ అంటారు, దాని రుచి ఆ విధంగా ఉంటది, చాలా బాగుంటది అనమాట. ఆ రోజుల్లో తినేవారు. ఈ రోజుకి మీరు ఇజ్రాయెల్ అటు సైడ్ వెళ్తే స్పెషల్ టేస్ట్ అనమాట, స్పెషల్ డెలికేసీస్ ఇవన్నీ కూడా. సో వెన్న దేనికి అని అంటే ఆ నాన్స్ కి పూసుకొని ఆ కూరలో ముంచుకొని తిన్నారు అనమాట. అబ్రహాం అక్కడే నిలబడ్డాడు అంట. వాళ్ళు తింటూ ఉంటే అబ్బో ఎంత సాటిస్ఫై అయిపోతున్నాడు అబ్రహాం. అబ్బా నా ఇంటికి వచ్చిన నా ప్రభువు భోజనము తింటున్నాడు. కొందరు అంతా పెడతారు, పెట్టిన తర్వాత అక్కడ నిలబడి ఏం చేస్తారంటే తినేస్తున్నారు రా బాబు అన్నట్టు చూస్తారు. చూడు ఎలా తినేస్తున్నారో, చూడు ఎంత తినేస్తున్నారో. ఇప్పుడు పెట్టింది ఎందుకు? తిన్నందుకే కదా. తినిన తర్వాత దెప్పితే ఎలాగా? వీళ్ళు అది తిన్నారు, వీళ్ళు ఇది తిన్నారు, లేకపోతే వీళ్ళు ఎంత తిన్నారు అని దెప్పకూడదు. అబ్రహాం చక్కగా మంచి మనస్సాక్షి, నిర్మలమైన మంచి మనస్సాక్షితో
అక్కడ ప్రభువు 2 దూతలకు ఆతిథ్యమునిచ్చి అబ్రహాం అక్కడే నిలబడ్డాడు. ఎంత విధేయుడండి, ఎంత విధేయుడు. కాబట్టి ఈ తలంపులతో ఈరోజు నేను ఇక్కడ కాపేస్తాను. యేసు ప్రభువుతో వచ్చిన 2 దూతలు బహుశా మిఖాయేలు, గాబ్రియేలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా ప్రధాన దూతలు కావచ్చు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి సొదొమని ధ్వంసం చేశారు. మరి మనకు తెలీదు, ఆ క్లూ లేదు, కానీ మనం కొంచెం ఆలోచించుకోవచ్చు అవన్నీ కూడా విషయాలు. కాబట్టి ఈ రకంగా అబ్రహాము యెహోవాకి మనకి తెలియకుండానే మనుషులు కనుక్కొని ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడంటే దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, మన రక్షకుడు, మన యేసునాథునికి ఆతిథ్యం ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో కూడా ఈ ఆతిథ్యాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. జక్కయ్య యేసు ప్రభువుకి తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఈ ఆతిథ్యం విషయంలో, మరి ముఖ్యంగా క్రిస్మస్ టైమ్స్ వచ్చినప్పుడు ప్రేయర్స్ పెట్టుకుంటాం. క్రిస్మస్కి చర్చిలో వాళ్ళకేమో ఒక రకమైన వంట, ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకుంటాం కదా, వాళ్ళకేమో ఇంకొక వంట. అది కరెక్ట్ కాదు. ఒక ఇంట్లో అయితే చర్చలందరికీ పైన పెట్టారు భోజనాలు. పెడితే నేను ఏదో పని మీద మళ్ళీ కింద ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఏమో జాయింట్ బిర్యానీ. తినకూడదని కాదు, తినొచ్చు, కానీ చర్చ్కి ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. ఆతిథ్యంలో ఎప్పుడు భేదాలు ఉండకూడదు. ఇంకొక ఇంట్లో బర్త్డే పార్టీ జరిగింది. ఆ బర్త్డే పార్టీకి ఏమో చెప్తాను జోకు, మీరు ఆశ్చర్యపోతారు. చర్చిలో వాళ్ళందరికీ ఒక కేక్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏమో పేస్ట్రీ. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకేమో ఐస్ క్రీమ్ కేక్, చర్చిలో వాళ్ళకేమో మామూలు ఈ బొన్ను రొట్టి కేక్ ఉంటది కదా, బన్ను కేక్. ఆ బన్ను కేక్. చర్చ్ విశ్వాసులు ఏమీ లేక రారు మన ఇంటికి. నువ్వు ఏ ఆతిథ్యం ఇచ్చినా శ్రేష్టంగా ఇవ్వు. మరి ముఖ్యంగా క్రిస్మస్ టైంలో, ఫంక్షన్లు పెట్టుకున్న టైంలో చర్చికి మాత్రం తక్కువ చేయక, ఫ్యామిలీకి తక్కువ చేసినా పర్వాలేదు నా లెక్కలో. ఎందుకనంటే యేసు ప్రభుకి మాత్రం తక్కువ చేయక. యేసు నామములో చర్చ్ ఇంటికి వస్తుంది. బంధువులు యేసు నామంలో రారు, నీ రక్తం కాబట్టి వస్తారు, నీ బంధువు నీ కులం కాబట్టి వస్తారు. కానీ యేసు ప్రభు బిడ్డలు అలా కాదు. వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఎంత ఆర్థికంగా మనకంటే తక్కువలో ఉన్నా, వాళ్ళు యేసు నామము బట్టి నీ ఇంట్లో అడుగు పెడతారు. అది నీకు దీవెన. వాళ్ళకి ఏది తక్కువ చేసినా దేవుడు అది సీరియస్గా పట్టించుకుంటారు. నరకానికి వెళ్ళిపోం, కానీ ఏంటంటే దైవికంగా, అది ఆత్మీయంగా మన అభివృద్ధికి ఆటంకం. కాబట్టి ఆ రీతిగా ఒకవేళ ఈ ఆతిథ్యం విషయంలో నేను కూడా ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఒకవేళ ఆతిథ్యం విషయంలో నేను ఎవరినన్నా నెగ్లెక్ట్ చేస్తే ప్రభువా నన్ను క్షమించు. సొనుక్కునే మనసు ఇవ్వద్దు అనే ఆలోచన. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి పిల్లోస్ ఇవ్వాలి. పాత పడిపోయిన పిల్లోస్ ఇస్తాం, మనమేమో మంచి వేసుకుంటాం. పాత దుప్పట్లు ఇస్తాం, పాత టవల్ ఇస్తాం. నో, ది బెస్ట్ ఇవ్వాలి. యేసు నామంలో మన ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి. బెస్ట్ సోప్ ఇవ్వాలి, బెస్ట్ షాంపూ ఇవ్వాలి. వాళ్ళని మన ఇంట్లో కింగ్లా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. కింగ్లా చూసాం కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు. అలా కాదు, కానీ ఆ అవకాశం, మళ్ళీ చెప్తున్నాను, సమయోచితమైన జ్ఞానం మనకు చాలా అవసరం. కాబట్టి ఆ రీతిగా మన ఆతిథ్యము ఇచ్చే విధానాలను మార్చుకుందాం అబ్రహాం చూసి. అందుకే అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వదించుకుంటాడు. అటు కృప సమాధానం ప్రభు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున అబ్రహాము ఆతిథ్యం గురించి మాతో చెప్పారు నాయన. ప్రభా, సేవకుడు చెప్పిన మాటలు కూడా నిజమే అనుభవించాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆతిథ్యం ఇచ్చే విషయంలో అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు ఆయన పరిగెత్తుకు వెళ్ళినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఆయనే స్వయంగా పరిశీలించి దూడనిచ్చి పనివాడికి అప్పచెప్పి ఉన్నాడు. అలాగే భార్యకు కూడా నా తండ్రి 3 మానికల మెత్తని పిండిని తీసుకుని మరియు రొట్టెలు చేయమని చెప్పినట్లు కూడా చూస్తూ ఉన్నాం తండ్రి. ఆతిథ్యము నాయన గౌరవప్రదంగాను మనస్ఫూర్తిగాను ఇచ్చేటువంటి విధానంలో అబ్రహాం మాకు మాదిరిగా చూపించినందుకు
స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ప్రతి ఒక్కరూ నాయన మనస్ఫూర్తిగా నేను ఆతిథ్యం ఇవ్వడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు మా ప్రభువా మా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరించండి, కాపాడండి, కృప చూపెట్టి మహిమ పొందండి. మరొకసారి ఆతిథ్య విషయంలో మేమందరము కూడా నా తండ్రి శ్రేష్టమైనటువంటి ఆతిథ్యం ఇస్తూ మనస్ఫూర్తిగా ఇస్తూ నాయన మిమ్మల్ని గౌరవించి తద్వారా మీ వద్దను మేము మేలుకుంటూ మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నేను బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తుతులు నాయన. ఇలాంటి నాయన ఇదిగో పరిచర్యను నాయన ఈ వాక్య పరిచర్యను ఈ వాక్య లేఖన భాగాలను మా హృదయంలో ముద్రించుకుని ఆ రీతిగా మీరు ఆకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండేలాగా మాకు సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును యెహోవా ఎదుట మన అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును మన శక్తి వెళ్ళిన రక్షకుడైన యెహోవాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంఘము ద్వారా అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్.